నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లీలా శ్రీజ. ఈరోజు క్రిస్పీగా స్నాక్ చేసేసుకుందాం. ఉల్లిపాయ పకోడీ, ఆనియన్ పకోడీ, అలాగే వామాకు బజ్జీ, తమలపాకు బజ్జీ కూడా క్విక్గా చేసేసుకుందాం. అన్నిటికీ మనకు కావాల్సింది ఏంటంటే శనగపిండి, బియ్యపిండి తెలిసిందే కదా. అలాగే ఎప్పుడు శనగపిండి వాడినా కూడా కొంచెం వాము డైజెషన్కి మంచిది అనేసి. సో డీప్ ఫ్రై చేస్తున్నాము, కానీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచివే. ఇదిగోండి, 1 కప్పు శనగపిండికి 1 స్పూన్నర వరకు మనం బియ్యపిండి తీసుకుంటున్నాం అంతే. సో ముందుగా తమలపాకులు, వామాకులు రెడీ చేసి పెట్టుకుందాం. అలాగే ఆనియన్, మిర్చి, అల్లం, అంతేనండి కావాల్సినవి. అప్పటికప్పుడు చేసేవే కాబట్టి మనకి ముందు ప్రిపరేషన్ అక్కర్లేదు. ఇప్పుడే వర్షం పడి ఆగింది. సో ఇక్కడ తమలపాకులు, వామాకులు కట్ చేసి పెట్టున్నాను. వామాకు చిన్నప్పుడైతే వామాకు బజ్జీలు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. వామాకు బజ్జీకి మాత్రమే వాడేవాళ్ళు బేసిక్గా. ఈ రోజుల్లో మనం వామాకుతో అన్ని రకాలుగా వాడేస్తున్నాము. లైక్ గ్రీన్ టీ, అలాగే పచ్చడి, వామాకు పచ్చడి కూడా చేసుకుని తింటే మంచిది అంటున్నారు. ఈ సీజన్లో మనకి దగ్గు, జలుబు ఇలాంటివి రాకుండా ఉండటమే కాకుండా ఇమ్యూనిటీ బూస్టింగ్గా కూడా హెల్ప్ అవుతుంది. అలాగే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి అవి కరిగిపోవడానికి కూడా హెల్ప్ అవుతుంది అంటున్నారు. డైజెషన్కి ఇలా అన్ని రకాలుగా అజ్వైన్ అనేది మంచిది కదా. ఈ వామాకు కూడా అలాంటి ఫ్లేవర్ సేమ్ అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అలాగే తమలపాకు అండి, ఇది నాటు తమలపాకు, అందుకని నేను మీడియం సైజ్ ఆకులు మాత్రమే తీసుకుంటున్నాను. మరీ డార్క్ గ్రీన్ తీసుకుంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. సో తమలపాకు కూడా మనకి డైజెషన్కి మంచిది. అలాగే ఫ్యాట్ బర్నింగ్కి హెల్ప్ అవుతుంది. మౌత్ ఫ్రెషనర్గా ఇలా అన్ని రకాలుగాను మంచిది. డైరెక్ట్గా గ్రీన్ టీలో వాటిలో తీసుకోవచ్చు. పూజలకి వాడతాము, పాన్కి వాడతాము. సో అంతేకాకుండా ఎప్పుడైనా ఇలా మనం తమలపాకు బజ్జీ కూడా వేసుకోవచ్చు. అరటికాయ, ఆనియన్ పకోడీ వేసుకుంటాం కదా, సేమ్ అలాగే తమలపాకు. మరి డార్క్ అయితే చాలా ఘాటు ఉంటాయి, అందుకని మీడియం తీసుకుంటున్నాను. ఇది ఫ్రై అయ్యేటప్పుడు, అదే మనకి పకోడీ రెడీ అయ్యేటప్పటికి, బజ్జీ రెడీ అయ్యేటప్పటికి అంత ఘాటు ఏమి ఉండదు. ఈ రెండు కూడా మనకి అంత కొంతవరకు ఫ్లేవర్ తగ్గుతుంది. సో తీసుకున్నాం కదా, వీటిని ఒక 2-3 నిమిషాలు నీళ్ళలో, సాల్ట్ వాటర్లో పెట్టేసి తర్వాత కడిగేసి రెడీ చేసుకుందాము. ఇవి వడకట్టేసి ఉంచేటప్పటికి ఆనియన్ రెడీ చేసుకుందాం. ఒక 4-5 మీడియం సైజ్ ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుందాం. ఉల్లిపాయల్ని సన్నగా బారుగా పొడుగ్గా కోసి పెట్టుకుందాం. మరీ సన్నగా పల్చగా కాదు, మరీ మందంగా కాదు, అన్నీ ఒకటే సైజులో సన్నగానే. మరీ పల్చగా అయ్యేటప్పటికి మరీ క్రిస్పీగా ఉంటాయి. సరిపోను సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. బారుగానే కట్ చేస్తున్నాము. ఇలా ఆ తొక్కలు ఏవైతే ఉన్నాయో మొక్కల్లో వేసేద్దాం. గులాబీ మొక్కలకైతే చాలా మంచిది అంటారు కదా. కోడిగుడ్లు పై పొట్టు, ఉల్లిపాయ పై పొట్టు అయితే స్పెషల్గా పక్కన పెట్టి మొక్కలకి వేస్తూ ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ అలా చెప్తూ ఉండేవాళ్ళు. సో అదే అలవాటు అయిపోతుంది. ఇవిగోండి అన్నీ కట్ చేసి పెట్టాం కదా. ఇప్పుడు అల్లం కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. అల్లం, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ పొడవుగా కోసి పెట్టుకున్నాం. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని, అలాగే ఉప్పు, వాము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. పసుపు కూడా మంచిది కాబట్టి పసుపు కూడా వేస్తున్నాను. మామూలుగా అయితే పసుపు వేసేవాళ్ళం కాదు ఇంతకుముందు. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేటప్పుడు వీటిని మంచిగా క్రష్ చేస్తున్నాం చేత్తోనే. ఇలా చేత్తో క్రష్ చేయడం వల్ల మనకి పిండి వేసినప్పుడు ఈజీగా అన్నీ కలుస్తాయి. ముక్కలు ఉండగా రాకుండా, సుద్దలుగా కాకుండా ముందు ఈ ఉల్లిపాయల్ని విడివిడిగా విడిపోయేట్టు ఒకసారి చేత్తోనే కలుపుతున్నాము. అలాగే వాము, కొంచెం ఎక్కువే వాము తీసుకుంటున్నాము. సోడా, ఉప్పు, పసుపు.
ఒక బౌల్ నేనైతే చేత్తో 2 గుప్పెళ్ళు శనగపిండి వేశాను. అలాగే కొంచెం బియ్యపిండి వేశాను. సో కలుపుతున్నాను. నీళ్ళు అయితే యాడ్ చేయట్లేదు. ఫస్ట్ ఉప్పు పసుపు అన్నీ వేసేసాను. ఇంకేం వేసేది లేదు. ఓన్లీ వాటర్ కావాల్సినంత మాత్రమే వేసుకోవాలి. ఇదిగోండి కలిసినంత కలుస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ స్పూన్తో పోసినట్టు పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పోస్తే మరీ ఎక్కువ అయిపోతాయి. ఎన్నో అక్కర్లేదు, కొంచెం మాత్రమే. వీలైనంత వరకు హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము. ఓన్లీ థింగ్ ఏంటంటే డీప్ ఫ్రై చేస్తున్నాము. అలా కాదు అంటే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్స్ కూడా వచ్చాయి. సో ఇదే పిండితో మనం ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం వాటర్ పోసాము, మనకి పిండి రెడీ అయిపోయింది. ఈ పిండిని పక్కన పెట్టేస్తున్నాను. ఇలాగే డైరెక్ట్గా ఇప్పటికిప్పుడు వేసేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. నేను ఈ లోపల ముందు తమలపాకు బజ్జీ పకోడీ వేసేస్తాను. సో దీనికి ముందు ఏంటంటే సేమ్ ఒక బౌల్ నిండా పిండి, 1 స్పూన్ బియ్యపిండి, శనగపిండి ఎక్కువ 1 కప్పు, అందులోనే 1 స్పూన్ బియ్యపిండి, కొంచెం వాము, బేకింగ్ సోడా కొంచెం వేస్తున్నాము. లేదంటే ఆ బజ్జీకి అసలు రావు, పొంగవు సరిగ్గా, ఆకుకి పట్టదనమాట. అందుకని ముందు ఇవన్నీ బాగా కలిపేసి, నేను ఉప్పు వేయట్లేదు, మీకు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు, కొంచెం టేస్టీగా ఉంటుంది. సో కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ, కొంచెం వాటర్ బాగానే పడతాయండి, 1 గ్లాస్ వరకు వాటర్ పడతాయి, చిన్న గ్లాస్ వాటర్. సో కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మీకు థిక్నెస్ ఏంటంటే చేతిలో జారేట్టు ఉండాలి, మరీ పల్చన అయిపోకూడదు. అందుకని చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి కన్సిస్టెన్సీ. ఇంకొంచెం వాటర్ పోసి తిప్పితే సరిపోతుంది. అడుగున పచ్చిపిండి ఉండకూడదు, ఎక్కడా కూడా ఉండలు లేకుండా. మెయిన్ ఇది ఒకటే. మనం పకోడీకి కానీ బజ్జీకి కానీ సేమ్, మిర్చి బజ్జీ కూడా ఇంతే. పకోడీ చేసేటప్పుడు ఏదో ఒక కాంబినేషన్ ఇలా ట్రై చేయడం అలవాటు. ఒకదాంతో ఆపేయకుండా పల్లి పకోడీ కానీ, లేదంటే లేదంటే పొటాటో అయితే ఉంటుంది కదా, బంగాళదుంప అయినా వేసేసి ఒక వెరైటీ లాగా అయిపోతుంది. అలా చేస్తూ ఉంటాం. లేకుంటే అరటికాయ పకోడీ సూపర్, అది కూడా చాలా బాగుంటుంది. సన్నగా స్లైసెస్ కట్ చేసేసి వేసేయడమే. 1 చుక్క వేసి చూస్తున్నాను, నూనె కాగింది. ఏదైతే చిన్న డ్రాప్ వేసామో అది పైన తేలుతూ క్రిస్పీగా అవుతుంది. సో రెడీ అయిపోయినట్టే. మనం ఇప్పుడు ఆకుల్ని ఇక్కడ వడగిన్నెలో వేసి పెట్టాను. సో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్క ఆకుని మనం ఇందులో తీసుకుంటాం. ముందుగా వామాకు తీసుకున్నాను. వామాకుని అటు ఇటు కదిపి ఎక్సెస్ ఉన్నది మళ్ళీ దానికి సైడ్ ఇలా గీసేస్తున్నాము. లేదంటే మొత్తం డ్రాప్స్ ఇందులో పడిపోతుంది, ఎక్స్ట్రా ఉంటుంది, ఆకు త్వరగా వేగదన్నమాట. సో ఏమీ లేదు, అదిగోండి ఇలా చివర్లో కొంచెం తీసేస్తున్నాం అంతే. 2 సైడ్స్ కూడా మంచిగా కోట్ అవ్వాలి, అదొక్కటే మోటో, అంతకంటే ఏం లేదు. 2 సైడ్స్ కూడా బాగా కోట్ అవ్వాలి. సో ఆకుని అటు ఇటు, ఒకవేళ మీకు ఆకు మునగట్లేదు అంటే ఆకు పెట్టేసి పైన కొంచెం పిండి పూయాలి. ఇక్కడైతే ఏమంటారు, వామాకుకి ఈజీగానే వచ్చేస్తుంది, పిండి ఫుల్గా ఉన్నప్పుడు ఈజీగానే పట్టేస్తుంది. ఇంకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెడితే మంచిగా ఉడకదు, లోపలంతా ప్రాపర్గా కుక్ అవ్వదన్నమాట. పైన కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల పిండి పిండిగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కుక్ చేయాలి. లో ఫ్లేమ్లో ఉన్నా కూడా బాగోదు. అయిపోయినాయి. ఎంతసేపు పట్టదండి, ఫటాఫట్ ఒక 5-6 నిమిషాల్లో మీకు ఇవి రెడీ అయిపోతాయి. వేసిన తర్వాత డీప్ ఫ్రై ఎక్కువసేపు పట్టదు, ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చదు. మీరు సోడా మరీ ఎక్కువ వేస్తే తప్పించి. ఇప్పుడు తమలపాకుతో వేద్దాం. తమలపాకు చాలా పలుచగా ఉంటుంది కాబట్టి, చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఇదిగోండి అస్సలు పట్టట్లేదు. అందుకని ఏంటంటే ఆకు అలా వేసి దానిపైన అటు ఇటు పిండి పోస్తున్నాను.
సో మళ్ళీ ఒకసారి అటు ఇటు కలిపేసి ఎక్సెస్ ఏమైనా ఉంటే పక్కన అంచుకి గీసి దానిలో వేసేస్తున్నాను, అంతే. సో తమలపాకు బజ్జీ కూడా మనకి రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా అన్ని తమలపాకులు కూడా వేసేసుకుందాం. మెయిన్ అంతా కూడా కోట్ అవ్వాలి ప్రాపర్గా. కన్సిస్టెన్సీ, పిండి కన్సిస్టెన్సీ బాగుండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేస్తే అవే అయిపోతాయండి. ఎక్కువసేపు అవ్వదు, చాలా త్వరగా అయిపోతుంది ఇది ఇంకా కూడా. సో తమలపాకు డైజెషన్కి అన్నిటికీ మంచిది. డైరెక్ట్ తీసుకుంటే చాలా ఘాటు ఉంటుంది. గ్రీన్ టీలో కూడా మీరు వేస్తే చాలా, ఇలాంటి ఆకైతే హాఫ్ ఒకటి వేస్తే చాలా ఎక్కువ, మరగబెట్టకూడదు, ఆఫ్ చేసినాక వేస్తే బెటర్. ఎందుకంటే అంత సారం దిగేస్తే అంత ఘాటు అసలు మనం తినలేమన్నమాట. ఒక్కసారి చాలా అనీజీగా ఉంటుంది. అందుకని బెటర్ ఇలా కూడా తీసుకోవడం. అప్పుడప్పుడు అయిపోయాయి, అక్కడి వరకు ఈ మిగిలినవి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫేవరెట్ అసలుది ఆనియన్ పకోడీ. ఇప్పుడు ఇది కొంచెం వాటరీగా ఉంది, కావాలంటే కొంచెం పిండి వేసుకోవచ్చు, బాగా క్రిస్పీగా వస్తాయి. నేనైతే ఇలాగే వేసేస్తున్నాను, ఎందుకంటే అప్పటికప్పుడు పిండి కలిపిన దానికి ఇలా వేసిన దానికి కొంచెం వాటర్ దిగిందనమాట. సో ఇప్పుడు వేయడానికి ఈజీ అయిపోతుంది. అదే దీనిలోనే కొంచెం మళ్ళీ పిండి పైన ఇట్లా వేసేసి కలిపామనుకోండి, అవి చాలా క్రిస్పీగా వస్తాయి, అది కూడా చాలా బాగుంటుంది. ఈ రోజుకైతే నేను మామూలు పకోడీ వేసేస్తున్నాను. ఇదిగోండి, అప్పటికప్పుడు పిండి కలిపితే బాగా క్రిస్పీ. కొంచెం సేపు ఉంది కాబట్టి ఆ ఆనియన్లో ఉన్న వాటర్ కొంచెం లీవ్ చేసింది, అందుకని మనకి ఇలా ఉంది. ఇదే సేమ్ క్యాబేజ్తో కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా. ఆనియన్ వేయకుండా ఓన్లీ క్యాబేజ్ కూడా వేసేయచ్చు. మిగిలినవన్నీ సేమ్ టు సేమ్, జస్ట్ కొంచెం చాలా క్రిస్పీగా ఉంటుంది. అది కూడా మామూలుగా క్యాబేజ్ అంటే కూర తిని వాళ్ళు అలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, జస్ట్ ఇలా వేసాను, అలా అయిపోయింది. ఆల్రెడీ నూనె మరుగుంది కదా, సో చాలా త్వరగా అయిపోతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే నూనె కాగుతూ ఉంటుంది, ఎక్కువ నూనె వేయకుండా ఉన్నదాంతో జాగ్రత్తగా వేసేయడం. సో పకోడీ రెడీ అయిపోయింది, ఆనియన్ పకోడీ కూడా. అంతేనండి, ఎప్పుడు చేసుకుంటే కష్టం కానీ, అంటే తినకూడదు కానీ, అప్పుడప్పుడు ఇలా మనసుకు నచ్చినవి చేసుకుని ఎంజాయ్ చేయండి. బయట వర్షం పడుతుంది, పకోడీ రెడీ అయిపోయింది, ఇంకా టేస్ట్ చేయకుండా ఉండలేం కదా. బజ్జీలైనా ఆగలం కానీ పకోడీ అయితే నో వే. సో ఎప్పుడెప్పుడు ప్లేట్లోకి తీసి దాన్ని టేస్ట్ చేయాలా అని ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వర్షాకాలం మొదలైపోతుంది, వర్షం పడుతుంటే కొంచెం క్రిస్పీగా ఏదైనా స్పైసీగా తినాలనుకున్నప్పుడు హెల్తీగా ఇలా చేసుకుని తినొచ్చు. నేను ఇంకా ఇందులో కరివేపాకు, కొత్తిమీర ఇవేమీ వేయలేదు. మీరు ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీర ఉన్నప్పుడు దానిలోనే సన్నగా కట్ చేసేసి ఇంగ్రీడియంట్స్లో వేసేయచ్చు. ఇలాగే చాలా బాగుంటుంది, వేడివేడిగా తింటే ఆ పకోడీ టేస్టే వేరు. సో పొయ్యి మీద నుంచి ప్లేట్లోంచి లోపలికి స్వాహ. చిన్న టిప్స్ అండి, ఏం లేదు అంతకంటే. ఎక్కువసేపు పిండిని రెస్ట్ ఇవ్వకూడదు, మనం చేస్తూ ఉంటే వేస్తూ ఉండాలి, అంతే. అలాగే సోడా ఎక్కువ వేయకూడదు. నేను కారం కూడా వేయలేదు, ఓన్లీ మిర్చి, అల్లం మాత్రమే వేసాను. కారం వేయకపోయినా పర్లేదు, మీకు కావాలంటే కారం, మిరియాలు ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే బేసిక్ వెర్షన్ ఇది చాలా. ఇంకోండి, రెడీ అయిపోయాయి పకోడీ, అంతే. మిగిలిన పిండి కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే వేసేసుకోవడమే. శనగపిండి ఫ్రెష్ది అయితే మనకి అంత బాగుంటుంది.
బియ్యపిండి కూడా ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువ. లైక్ ఒక ఎంతండి 1/10 అనుకోండి, అంత. ఒక 10 స్పూన్ల శనగపిండి వేస్తే 1-1.5 స్పూన్ మాత్రమే బియ్యపిండి వేయాలి. అంతకంటే ఎక్కువైతే మనకి ఆ క్రిస్పీనెస్ అది రాదనమాట. శనగపిండికి జస్ట్ కొంచెం క్రిస్పీ ఉండడానికి మాత్రం మనం బియ్యపిండి యాడ్ చేస్తున్నాము, అంతేనండి. ఇంకా వాము, ఉప్పు ఇలాంటివన్నీ చూసుకుని వేసుకోవడమే. దట్స్ ఇట్. మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇక్కడ ఫ్రెష్గా అరిటాకు ఉన్నాయి, అరిటాకులో సర్వ్ చేస్తున్నాను. టేస్టీ స్నాక్ ఈరోజుకి రెడీ అయిపోయింది. ఇవిగోండి తమలపాకు, వామాకు బజ్జీ, అలాగే ఉల్లిపాయ పకోడీ. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతూ ఎంజాయ్ చేయండి ఇంట్లోనే క్రిస్పీగా ఎలా చేయాలో. ఇంకా కూడా మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. అలాగే ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.